మరణాత క్రీస్తు విజయేశ్వరం వీక్షకులకు వందన మరణాత. ఈరోజు అంశము అమ్మ. వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 13వ వచనం. అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని అనెను. ప్రార్థన. మహిమా స్వరూపి అయిన మా తండ్రి, నీ నామమునకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభువా. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయుచుండగా మాకు అవసరమైన వర్తమానాన్ని వినిపింపచేయమని, వినుబుద్ధిని గ్రహింపు శక్తి మా ప్రతి ఒక్కరికి దయచేయమని వాక్య వర్తమానికుడైన యేసు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ప్రేమాస్వరూపు కనుక ప్రతి మనిషిని ప్రేమించుటకు తన స్వరూపమందు నరుని చేసి ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అమ్మగా స్త్రీని సృజించెను. అమ్మ ప్రేమలో స్వచ్ఛత, అనురాగం, ఆప్యాయత కలిపి ప్రభువు మనకు సహవాసముగా ఉండుటకు అమ్మను అనుగ్రహించెను. యేసయ్య మనల్ని ప్రతి క్షణం ఒక తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తానని చెప్పెను. ప్రతి తల్లి స్వచ్ఛమైన మనసుతో దేవుని ప్రేమను ఎరిగినదే తన బిడ్డలను ప్రభు కొరకు పెంచును. యొకోబేదు మోషేను చిన్న వయసు నుండి దేవుని తెలియచేస్తూ దేవుని కొరకు పెంచినట్లుగా మనమును ప్రభు కొరకు పెంచవలను. పిల్లలు పెద్దవారినైనప్పుడు దారి తొలగక మంచి మార్గంలో నడుస్తారు. నేనే మార్గము అన్న యేసయ్య మార్గంలో నడవటానికి ప్రతి తల్లి ప్రార్థన పూర్వకంగా పెంచవలను. దేవునిలో యథార్థమైన నడకకు అవసరమైన విషయాలు చెప్పవలను. హృదయపూర్వకంగా దేవుణ్ణి నమ్మవలను. ప్రతి విషయంలోనూ దేవుని వైపు చూడవలను. సొంత ఆలోచనలతో ప్రక్కదారి పెట్టకుండా మొదటి గురువు తల్లి. తల్లి బోధల వల్లనే చాలామంది పిల్లలు గొప్పవాళ్ళుగా తయారయ్యారు. నిర్గమకాండము 20:12 నీ తల్లిని సన్మానింపుమని చెప్పెను. తల్లి పిల్లల పట్ల ప్రేమపూర్వకమైన క్రమశిక్షణ చూపించాలి. కఠినంగా శిక్షించకూడదు. వాత్సల్యంతో పెంచవలను. తల్లిని గౌరవించకపోతే శిక్ష వస్తుంది. హన్నా తన కుమారుని దేవుడికి ఇచ్చేసెను. దేవుని సన్నిధానంలో ఎదిగేందుకు, నివసించేందుకు మించిన ప్రదేశము ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. అమ్మ పట్ల ప్రేమతో నడిస్తే దేవుని ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహింపబడతాయి. వృద్ధాప్యంలో తల్లిని నిర్లక్ష్యంగా వృద్ధాశ్రమంలో పెట్టి వారిని మానసికంగా మరణానికి అప్పగిస్తున్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. తల్లిని బాధ పెడితే దేవుడు మనల్ని బాధ పెడతారు. అమ్మ ప్రేమ కొలవలేము. అమ్మ మన నుండి కోరుకునేది ప్రేమ, ఆప్యాయత. బ్రతికుండగా పట్టెడు అన్నము, చనిపోయిన తర్వాత పాలరాతి సమాధులు, విందు భోజనాలు కాదు. యేసయ్య మానవ మేలు కొరకు అమ్మను అనుగ్రహించెను. మాతృదేవోభవ. అమ్మ ప్రత్యక్షమైన దైవం. నా రూపము నరుని చేస్తానని దేవుడు చెప్పెను. అమ్మని పూజింప అవసరం లేదు, ప్రేమిస్తే చాలు. ఆమె మనకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసినందుకు దేవుని ఆజ్ఞలను అనుసరించేవారిగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు అందుకోగలము. యేసయ్య ప్రతి స్త్రీని అమ్మ అని పిలిచేవారు. అమ్మ అనే పిలుపులో ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. అమ్మను గౌరవిస్తే అక్కడ దేవుడు కొనియాడబడతాడు. అమ్మ ప్రేమకు మించిన ప్రేమ మరి ఎక్కడా లేదు. దీనికి నిదర్శనం నా తల్లి విజయమ్మ. మా నుండి ఏమీ ఆశించలేదు. స్వచ్ఛమైన ప్రేమను పంచి క్రీస్తు కొరకు మమ్మల్ని పెంచెను. మా అమ్మ ప్రేమలో ఆవగించంతైనా లోపం ఉండేది కాదు. అంత గొప్ప ప్రేమను మాకు పంచిన గొప్ప తల్లి మా అమ్మ. క్రీస్తు భయములో మమ్మల్ని పెంచెను. ప్రతి తల్లి తమ బిడ్డలను అంత భయభక్తులతో పెంచినట్లయితే దేవుని ఆశీర్వాదాలు అందించగలుగుతాం. అట్టి ధన్యత మనందరికీ కలుగునుగాక. మహిమోన్నతుడా, మహాగణుడా, ఎన్న వాక్యాన్ని మా హృదయాల్లో తలపోసుకుని వాక్యానుసారముగా నడుచుకునే శక్తిని, భక్తిని మా ప్రతి ఒక్కరికి దయచేయమని వాక్య వర్తమానికుడైన యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత.